ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం వాసవి కన్యకా పరమేశ్వరీ పాదారవిందలములకు నమస్కారము. ఓం హ్రీం శ్రీం శ్రీవాసవి కన్యకా దేవి పురాణము. షష్టాధ్యాయము. సూతునిచే సౌనకాది మహామునులకు చెప్పబడిన పరాశక్తి విజయగాథలను సాలంకాయన ఋషి మణిగుప్తాది వైశ్యోత్తములకు సవిస్తారముగా తెలియజేసెను. అప్పుడా వైశ్యోత్తములు, ఓ గురువరేణ్యా, మీరు మహత్తరములైన విషయములను వినిపించితిరి. మేము ధన్యులమైతిమి. ఇప్పుడు మీ నుండి ఒక ముఖ్య విషయము వినవలసియున్నది. పూర్వము వర్ణవ్యవస్థ ఏర్పడిన తరువాత కొంతకాలమునకు బ్రహ్మసభలో తమ గోత్రాధిక్యత వలన సన్మానింపబడిన వైశ్యులు కర్మభూమి అయిన మర్త్యలోకమునకు చేరి బహుకాలము సర్వసుఖములతో జీవించిరని మీచే చెప్పబడినది. వారు భూలోకమున ఏ విధముగా ప్రవర్తించిరి? నాటి ఆ వైశ్యులలో కొంతమంది అమోఘమైన తపస్సు చేసి కైలాసవాసమును వరము పొందిరిని వింటిమి. ఆ వృత్తాంతమును వాత్సల్యముతో మాకు తెలియజేయుడు అని ప్రార్థించిరి. అప్పుడా సాలంకాయన మహర్షి ఈ విధముగా చెప్పెను. వైశీరుషుల విరక్తి, అపరార్కుని ఉపదేశము. సప్తమమైన వైవస్వత మన్వంతరములోని కాలమున కొన్ని మహాయుగములు గడిచినవి. కాల ప్రభావము వలన క్రమక్రమముగా ప్రపంచములో దుష్టత్వము పెరుగసాగినది. అధిక సంఖ్యాకులైన మానవులు ఇంద్రియలోలురై ధర్మమును పోనాడి అధర్మవర్తనులైరి. వారిలో దైవీయ గుణములంతరించి అసురీయ గుణములు అధికమైనవి. అట్టితరి ఆ అపరార్కుని ఆశ్రమమునకు చేరి వారిని పూజించి మహాత్మా, క్రోధ సంభవులను, కపటులను, పరధనాపహారులను, పరస్త్రీలోలులను, మద్యపానామత్తులనునైన నరాధములు ఇప్పుడీ లోకములో పెరుగసాగిరి. ఈ లోకము సకల దుఃఖములకు ఆశ్రయమై, దురాశకు, స్వార్థమునకు, హింసకు, అశాంతికి నిలయమై దుస్సహమైన నరకతుల్యముగా మారుచున్నది. ఇట్టి ఈ లోకమున మేము ఉండజాలము. సత్యజ్ఞాన దృష్టిగల సుకృతులు, తపస్సంపన్నులను, నిష్కామకర్మయోగులను, దోషరహితులను, సత్యసంధులను, శాంతిప్రియులను, అహింసావ్రతులను, మహాత్ములను నైన పుణ్యశీలురు ఏ లోకంలో నుందురో, మహాయజ్ఞములను చేసిన, ఆత్మదేహములను త్యాగము చేసినవారు నైన పుణ్యాత్ములు సంసార సముద్రమును దాటి ఆదివ్యాధిరహితులై ఏ స్థానములో అలరారుచుందరో అట్టి తగిన ఉపాయమును మాకు ఉపదేశింపుడు అని ఆ గురుదేవుని చరణములపైబడి వేడుకొనిరి. అప్పుడు వైశ్యగురుడైన అపరార్కుడు తన శిష్యుల భక్తిజ్ఞాన వైరాగ్యములకు మిక్కిలి సంతోషించిన వాడై వారితో, ఓ బిడ్డలారా, పూర్వము భూమిని రథముగను, ఆదిశేషుని అల్లెత్రాడుగను, మేరుగిరిని ధనస్సుగను, సూర్యుని చక్రముగను, శ్రీమన్నారాయణని బాణముగను చేసుకుని త్రిపురాసుర సంహారమునర్చి లోకములను రక్షించిన మహేశ్వరుని గూర్చి మీరు ఏకాగ్ర చిత్తులై తపస్సు చేయుడు. కామక్రోధాదులైన అరిషడ్వర్గములను జయించి, ఇంద్రియములను నిగ్రహించి నిశ్చలబుద్ధులై, శీతోష్ణములను, సుఖదుఖములను, శత్రుమిత్రత్వములను సమానములుగా భావించి అహింసావ్రతులై, సత్యనిష్ఠులై సర్వశుభంకరుడైన శంకరుని ఆరాధింపుడు. అటుపై భూమియందు మీ వంశమును నిలిపి దేవఋషి పితరుల యొక్క రుణములను దీర్చి ఇష్టవస్తు పరిత్యాగము గావింపుడు. కఠిన దీక్షలను వహించి పరమేశ్వరుని గూర్చి తపమాచరింపుడు. శివసాక్షాత్కారము నొంది కైలాసవాసులు కండు అని బోధించి వారికి ప్రణవపూర్వక శివపంచాక్షరీ మంత్రమునుపదేశించెను. వైశ్యమునుల ఘోరతపస్సు కైలాసవాస వరప్రాప్తి. గురువచనానుసారము ఆర్యవైశ్య పుంగవులు తమ పుత్రపౌత్రులను గృహములయందు నిలిపి తీర్థయాత్రలను మిషతో తపస్కొరకే అడవులకు వెడలిపోయిరి. అనంతరము పవిత్ర హిమాలయ పర్వత శిఖర భాగమైన బ్రహ్మ మానస సరోవర తీరభూమికి చేరిరి. వారచట నిశ్చల భక్తితో శివలింగములను స్థాపించి విభూతిరుద్రాక్షలను ధరించి విద్యుక్త ప్రకారము శివుని పూజించిరి. అటుపై మొదట ఇష్టవస్తువులను పరిత్యజించి క్రమముగా ఆహారపానీయాదులను విడిచిపెట్టిరి. వాయువును ఆహారముగా చేసుకుని కొంతకాలము సూర్యకాంతినే ఆహారముగగొని, మరికొంతకాలము వెన్నెలను ఆహారముగా బడసి, ఇంక కొంతకాలము
నిరాహారులై మరికొంతకాలము జితేంద్రియులై పంచాగ్ని మధ్యమున ఒంటికాలిపై నిలిచి అచంచల దీక్షాదక్షులై పంచాక్షరీ జపయోగ తత్పరులై ప్రచండమైన తపస్సు గావించిరి. దేవతలకు గూఢచేయశక్యముగాని వైశ్యుల భీషణ తపస్సుచే ముల్లోకములు కంపించినవి. తుదకు భూతేశుడైన ఆ మహేశుడు సతీసమేతుడై వెండి కొండ నుండి కదలివచ్చి వారికి దర్శనమిచ్చెను. ఆ పరమేశ్వరుని దివ్యదర్శన భాగ్యముచే వైశ్యులు అమితానంద పరవశులై ఆ దేవదేవుని అనేక విధములన్నిట్లు సంస్తుతించిరి. ఓ దేవదేవా, నీకు నమస్కారము. దేవాధ్యక్ష, నీకు నమస్కారము. కరుణారస సముద్రా, నీకు నమస్కారము. విశ్వేశ్వర, నీకు నమస్కారము. త్రిలోచన, నీకు నమస్కారము. అనుస్వరూపుడవును స్వతంత్రుడవును ఆత్మాధిష్ఠితుడవునైన నీకు నమస్కారము. సర్వాధికుడవు, సూక్ష్ముడవు, పరిపూర్ణుడవు నీకు నమస్కారము. మృత్యువును జయించినవాడవును, రుద్రుడవును, నీలకంఠుడవునైన నీకు నమస్కారము. మహేశ్వరుడవు, భవుడవునగు నీకు నమస్కారము. పినాకమును విల్లును ధరించినవాడవును, త్రిపుర సంహారకుడవునునైన నీకు నమస్కారము. అర్ధచంద్రుడు కిరీటమున గలవాడవును, వామదేవుడువును నైనా నీకు నమస్కారము. సర్పభూషణుడవును, పరిశుద్ధస్ఫటిక సదృశ దేవుడవును, అంతర్బహిర్జగత్తు నందంతటను వ్యాపించి యుండు వాడవునునైనా నీకు నమస్కారము. నిర్గుణుడవు, సగుణుడవు, శాంతుడవు, నిత్యుడవు, వికల్పరహితుడవు, విరాగివి, మహాత్ముడవు, మంగళస్వరూపుడవునైనా నీకు నమస్కారము. మదనాంతకుడవును, కైలాసాచలమున శయనించినవాడవును, మహావిష్ణువునే బాణముగా గలవాడవును, మేరుపర్వతమునే ధనస్సుగా జేసుకొన్నవాడవును, గజచర్మాంబరధారి అయిన వాడవును, కరుణారస సముద్రుడవునునైనా ఓ దేవా, నీకు పునః పునః ప్రమాణములు. ఓ లోకైకనాయక, అగాధమైన ఈ సంసార సాగరమున మునుగుచుండు మేము మాస్కృత విశేషముచే మీ పదకమలద్వయమున మనోహరమైన దీపములవలే దర్శించుచున్నాము అని ఇట్లు ప్రార్థించిన వైశ్యులేడా ఈశ్వరుడు ప్రసన్నుడై వారిని ఇష్టమైన వరమును కోరుకొనుడనెను. అంతటా ఆ వైశ్యులు శివునితో, ఓ పరమశివ, నిరంతరము మీ సేవాభాగ్యమును మేము పొందగలుగునట్లు నీ కైలాసమున మాకు నివాసమును కలిగించు వరమును ప్రసాదింపుము అని ప్రార్థించిరి. శివుడు సంతోషించి వారు కోరిన ప్రకారమే సమస్త సుఖ సంపదల కాలవాలమై వెలుగొందు కైలాస పర్వత భాగమైన మహాగిరి అను ప్రదేశమును ఆ వైశ్యుల నివాసమునకై ఏర్పరచి అంతర్ధానుడయ్యెను. అప్పుడా వైశ్యులు దివ్య విమానములలో మహాగిరి జేరి పరమానందభరితులై అట నివసింపసాగిరి. కైలాసవాసులైన ఆ సిద్ధ వైశ్యులు ప్రమథగణములతో జేరి శివసాన్నిధ్యమున వసింపసాగిరి. పూర్వము పరాంబికచే సభాండవ మోక్షమును వరముగానందిన సమాధి అను వైశ్యోత్తముడు కైలాసమున సోమదత్తుడను పేరజన్మించి అచటి సిద్ధవైశ్యులకు అధిపతి అయ్యెను. కీర్తి కన్యావృత్తాంతము. ఆ సోమదత్తునకు చాలా కాలము వరకును సంతానము కలుగలేదు. అతడు దేవర్షి అయిన నారదుని ఉపదేశానుసారము సంతాన ప్రాప్తికై దేవీ మహాయజ్ఞమును ఆచరించెను. సోమదత్తుని భక్తికి సంతోషించిన పరాంబిక వానికి పుత్రికగా ప్రభవించెను. ఆ బాలిక కులమంతటికిని కీర్తిగూర్చగలదనియు ఆ బాలిక ద్వారా వైశ్య సముదాయమునకు దుర్లభమైన మోక్షము కలుగగలదనియు ఆ బిడ్డ జననకాలమున ఆకాశవాణి పలికినది. ఆ పలుకులననుసరించి సోమదత్తుడు తన కుమార్తెకు కీర్తికన్యయని నామకరణము గావించెను. ఆ కీర్తికన్యదినదిన ప్రవర్ధమానమగుచు సకల కళలలో ఆరితేరి యౌవనవతి అయినది. త్రిజగన్మోహనమైన ఆమె సౌందర్యము, ఆదర్శప్రాయమై ఆమె సౌశీల్యము, అనుపమానములైన ఆమె భక్తి జ్ఞానవైరాగ్యములు మునులకు, దేవతలకును కూడా అబ్బురపాటు గల్గించసాగినవి. ఒకనాడా కీర్తి కన్యక సర్వాంలకార భూషితయే చెలులతో గూడి మహాగిరిలోని ఉద్యానవనమందు విహరించసాగినది.
ఆ సమయమున చిత్రకంఠుడను గంధర్వరాజొకడు చంద్రశేఖరుని దర్శనార్థమై పోవుచు వనవిహారం మొనర్చుచున్న కీర్తికన్యను చూచెను. కన్యాకృతిలో సంచరించుచున్న విద్యుల్లతవలె మెరసిపోవు ఆ కాంతామణిని తిలకించిన చిత్రకంఠుడు మన్మథబాణ విదారిత హృదయుడై ఆమెను సమీపించి, ఓ మంగళాంగి! నీవెవ్వరవు? ఎక్కడిదానవు? ఎవ్వరి పుత్రికవు? నీ పేరేమి? అని ప్రశ్నించెను. అంతటా ఆమె చెల్లులలో నొకర్తె ఆ కన్య యొక్క వృత్తాంతమును వానికి తెలియజెప్పెను. కీర్తికన్య అవివాహితేని తెలుసుకొనిన చిత్రకంఠుడు మోహాంధుడై ఆమెను వివాహమాడ వాంఛించి తన కోర్కెను వెల్లడించెను. అంతట కీర్తికన్య వానితో, ఓ గంధర్వరాజా! నేను నిరంతర పరమాంబికా పదధ్యాన నిమగ్నురాలను. ఐహిక సుఖాసక్తిలేని దానను. ఆమరణ బ్రహ్మచారిణిగనుండ నిశ్చయించుకున్నదానను. కనుక మీరిట్టి మాటలు కట్టిపెట్టుడు అని పలికి ఇక అట నిలువక తన గృహమునకు వెడలిపోయెను. కామాంధుడై వివేకము కోల్పోయిన గంధర్వరాజు వైశ్యుల నివాసమునకు పోయి అట వైశ్య ఋషి సంగమును జూచి కీర్తికన్యను తనకిచ్చి పెండ్లి చేయుడని మరిమరి ప్రార్థించగా ఆ వైశ్యులాతని అనుచితమైన సంభాషణము నిరసించుచు వాని కోర్కెను నిరాకరించిరి. అంతట గంధర్వరాజు కోపోద్రిక్తుడై మండిపడుచు వైశ్యులను చూచి, ఓ దుష్టులారా! అనంత శక్తి సంపన్నుడనైన నన్ను ఈసడించిన ఈ కన్యయు ఆమె బంధువులైన మీరందరును భువిలో జన్మించి భయంకరమైన అగ్నిలోపడి భస్మమయ్యెదరుగాక అని ఘోరముగా శపించెను. తమను నిష్కారణముగా శపించిన ఆ నీచగంధర్వుని చూచి వైశ్యులు కోపోద్రిక్తులై, ఓ మూర్ఖుడా! నిరపరాధులమైన మమ్ములను శపించిన నీవును సర్వభ్రష్టుడవై మనుష్యలోకులో జన్మించి పిడుగువంటి వార్త విని శిరము వేయివ్రయ్యలై వ్రేలిపడగా ఘోరమరణము పొందెదవుగాక అని ప్రతి శాపమిచ్చిరి. దానితో మణిపురాధిపతియైన ఆ గంధర్వునకును కైలాసవాసులైన వైశ్యులకును నాటినుండి వైరము ప్రారంభమైనది. కాలం గడువసాగినది. ఒకనాడు వైశ్యులు మందాకిని నదిలో స్నానము చేయుచుండగా చిత్రకంఠుడు వారిపై గంధర్వమాయను ప్రయోగించెను. ఆ మాయా ప్రభావము చేత వైశ్యులు నదీజలముల నుండి బయల్పడలేక భీతావాహులై పరాంబికను మనసారా ధ్యానించి శరణు వేడిరి. వెంటనే ఆ పరమేశ్వరీ అనుగ్రహముతో 2 దివ్యనౌకలు వారి సమీపమునకు వచ్చినవి. వైశ్యులు ఆ ఓడలపైనెక్కి శీఘ్రముగా దరిజేరి ప్రాణములు దక్కించుకునిరి. దుష్టచిత్రకంఠుని దుశ్చర్యలను చూచుకోపించిన పరాంబిక ఆ గంధర్వ రాజును తనకంటి మంటల చేత దహించివేసెను. అటుపై తన భక్తులైన వైశ్యులను చూసి, ఓ వైశ్యోత్తములారా! భండాసురాంశచే జన్మించిన ఈ గంధర్వరాజు భావికాలమున మరొక జన్మము పొంది మిమ్ములను పీడింపసం కట్టగలడు. కనుక సావధానులై యుండుడు అని హెచ్చరించి అదృశ్యురాలైనది. అంతటా ఆ వైశ్యులు నిజనివాసమునకు చేరి సుఖముగనుండిరి. వారు ఆదిపరాశక్తిని ఆరాధించుచు నిరంతరము కైలాసపతిని సేవించుచు అలకాధిపతియగు కుబేరుని అండదండలతో తమ నివాసమైన మహాగిరిని అనంతైశ్వర్యవంతముగా తీర్చిదిద్దుచు కాలము గడుపసాగిరి. ఇట్లు యుగములు గడచినవి. మహత్తరమైన ఈ కీర్తికన్యా ఉదంతమును విన్నవారును చదివినవారును పరాంబికాకృపకు పాత్రులై విధివశమున కలుగు ఆపదల నుండి గూఢ బయల్పడగలరని సాలంకాయన ఋషి మణిగుప్తాదులకు తెలియజేసెను. సాలంకాయనునిచే కీర్తికన్యోదంతము విన్న మణిగుప్తాది వైశ్యోత్తములు గురువుతో, ఓ మునిసత్తమా! కైలాసమున నివసించుచుండిన వైశ్యఋషులు భూలోకమున కెప్పుడే కారణము వలన చేరిరి? ఆ వృత్తాంత మంతయును దయతో తెలియజేయుడు అని ప్రార్థించిరి. అంత సాలంకాయనుడు పూర్వము వ్యాసశిష్యుడైన సూతమహాముని సౌనకాది మహర్షులకు చెప్పిన విధమున నేనా మహత్తర వృత్తాంతమును మీకిప్పుడు చెప్పెదనని ఇట్లు చెప్పసాగెను. దక్షయజ్ఞము, దాక్షాయణి దేహత్యాగము. ఓ మణిగుప్తాదులారా! సతీదేవి తండ్రియగు దక్షుడు ప్రజాపతియే బ్రహ్మాధిపత్యమును పొందుటవలన గర్వితుడై వాజపేయమును యజ్ఞము చేయ సంకల్పించి సకల దేవతలను ఆహ్వానించెనుగాని తన అల్లుడైన శివుని మాత్రము ఆహ్వానించలేదు.
బ్రహ్మాది దేవతలందరూ ఆ యజ్ఞమునకు తరలి వెళ్ళుటను చూచిన దాక్షాయణి శివునితో కూడి యజ్ఞమునకు వెళ్ళవలెనని వాంఛించినది. శంకరుడు అనాహ్వానితుడగుట వలనను దక్షుని అహంకారమునకు కోపించిన వాడగుట వలనను సతీదేవి యొక్క కోర్కెను నిరాకరించెను. ఆమె మాత్రము తన పుట్టింటికి వెళ్ళియే తీరవలెనని పట్టుబట్టినందువలన ఈశ్వరుడు ఆమెను ఆటంకపరచలేదు. దాక్షాయణి ఆ యజ్ఞమునకు వెళ్ళినది. కాని ఆమె తల్లిదండ్రులు ఆమెను నిరాదరించుటయేగాక శివుని గూర్చి హేళనగా మాట్లాడి అవమానించిరి. దధీచి మహర్షి రుద్రునకు హవిర్భాగము ఇవ్వబడలేదు. తండ్రిచే ఇట్లవమానింపబడిన సతీదేవి రోషపూరితయై తన దేహము నుండి యోగాగ్నిని పుట్టించుకుని దగ్ధమైపోయినది. అంతటా రుద్రుడు ప్రళయకాలరుద్రుడై తన జట నుండి వీరభద్రుని ప్రభవింపజేసెను. వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసము గావించెను. అటుపై శంకరుడు సతీవియోగము వల్ల భ్రాంతుడై తిరుగుచు హిమాలయమునకు జేరి ధ్యానమగ్నుడై ప్రపంచమును మరిచి కాలము గడుపసాగెను. శివశక్తి స్వరూపిణియైన సతీదేవి లేకపోవుట వలన సమస్త చరాచర విశ్వము సౌభాగ్యహీనమైపోయినది. అందరి హృదయకోశములందును ఆనందరసము ఇంకిపోయినది. శక్తిహీనమైన విశ్వములో గ్రహగతులు విపరీతములైపోయినవి. తారకాసుర వృత్తాంతము. ఆ సమయమునందే తారకుడను మహారాక్షసుడు బ్రహ్మచే అమోఘ వరములను పొంది త్రిలోకములను జయించెను. వాని దురాగతములకు గురియై భూలోకము తల్లడిల్లినది. ద్విజులైన వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణులు ఆ మహారాక్షసునకు భయపడి పలుదిక్కులు పారిపోయిరి. వ్యవసాయ వ్యాపారాదులు అడుగంటినవి. యజ్ఞయాగాదులు మృగ్యమైపోయినవి. వైదిక ధర్మాచరణము అదృశ్యమైపోయినది. ఎక్కడ చూచినను దారిద్ర్యము తాండవించసాగినది. శివునకు జన్మించిన కుమారుని చేత మాత్రమే తాను చంపబడునట్లు బ్రహ్మచే వరమందిన తారకాసురుడు ఆ శివునకు కన్నకొడుకు లేకుండుట వల్ల తనకు మృత్యువే రాదని భావించి మిడిసిపడసాగెను. సతీ వియోగములోనున్న శివునకు పుత్రుడు పుట్టుట ఎట్లని దేవతలందరూ విచారగ్రస్తులైరి. వారు వైకుంఠవాసుని శరణుజొచ్చిరి. అప్పుడు విష్ణువు సకల దేవతాసమేతుడై హిమగిరి కరదించి పరాశక్తిని సంప్రీతురాలుగా చేయుటకే బహువిధముల దేవీ యజ్ఞములను ఆచరింపజేసెను. దేవతలకు పరాశక్తి సాక్షాత్కారము. ఇట్లుండా అకస్మాత్తుగా చైత్రశుక్ల నవమి శుక్రవారమునాడు శృతిబోధిత యైన పరాశక్తి తేజస్సు దేవతల ఎదుట ఆవిర్భవించినది. కోటి రవిచంద్రుల ప్రకాశముతో కోటి మెరుపు తీగల కాంతితో వెలుగు ఆ మహాతేజస్సు సుందరాతి సుందరమైన రూపమును ధరించినది. పాశాంకుశ వరదాభయహస్త ముద్రలను దాల్చిన చతుర్భుజియై దేవతల ఎదుట నిలచినది. దేవతలు ఆ జగన్మాతను అనేక విధముల కీర్తించిరి. తారకాసురుని వలన తమకు కలుగుచున్న బాధలను గూర్చి ఆ తల్లికి విన్నవించి తరుణోపాయమును ప్రసాదింపుమని ప్రార్థించిరి. అంతటా ఆ దేవి ప్రసన్నురాలై దేవతలను జూచి, ఓ అమరులారా! దక్షాధ్వర సమయమున దేహత్యాగము చేసిన నా అవతార రూపిణియైన దాక్షాయణి నా భక్తుడైన హిమవంతునకు పుత్రికయే పార్వతిగా జన్మించగలదు. ఆమెను శంకరునికిచ్చి వివాహము గావించుడు. ఆ గౌరీ తన పుత్రునిచే తారకాసుర సంహారరూపకమైన మీ కార్యమును నెరవేర్చగలదు అని చెప్పి అదృశ్యురాలైనది. దేవీ ప్రభావము వలన హిమవంతుని భార్యయైన మేనక గర్భము ధరించి ఒక శుభముహూర్తమున పుత్రికను ప్రసవించినది. దేవీ జన్మదినమున సమస్త దేవతల మంగళవాయిద్యములు మ్రోగినవి. అంతటను పుష్పవర్షములు కురిసినవి. పర్వతేశ్వరుని పుత్రిక గనుక ఆ బిడ్డ పార్వతి అను నామమును ధరించినది. దినదినాభివృద్ధి నొంది ఆ బాల నవయోననవతి అయినది. హిమాలయమున యోగనిష్ఠతోనున్న ఈశ్వరునకు సేవలు చేయుటకే హిమవంతుడు పార్వతిని నియోగించెను. ఆమె అత్యంత భక్తి శ్రద్ధలతో శివునకు పరిచర్యలు చేయుచుండెను. కందర్ప దర్ప భంజనము. ఆ సమయమున కైలాస శిఖరముపై నిర్వికారుడై సమాధినిష్ఠుడైయుండిన శివునకు పార్వతీదేవి యందు మోహము పుట్టించుటకే దేవతలు మన్మథుని నియోగించిరి. స్వర్గరాజ్యమును నిలుపుటకును
దేవకార్యమును నిర్వహించుటకును సన్నద్ధుడైన మదనుడు ఇక్షుచాపమును పుష్పసరములను చేబూని చిలుకవాహనమెక్కి మీనకేతనుడై సుఖపికసారికాదుల మధురమంజుల గానముచే సేవింపబడుచు స్నేహితుడైన వసంతునితో గూడి శివసమీపమునకు చేరుకొనెను. అతడు మేరుచాపుడగు ఈశ్వరుని వక్షస్థలముపై నల్లకలువ మొగ్గేను తీక్షణ బాణమును ప్రయోగించగా ఆ పుష్పబాణము మధుర మకరందమును వెదజల్లుచు అతివేగముతో వచ్చి శివుని హృదయమున నాటుకున్నది. శంకరుని సమాధిస్థితి చెదిరిపోయినది. దానితో భీషణరోషయుక్తుడైన ముక్కంటి తన అగ్నినేత్రమును తెరచి మన్మథుని భస్మీపటలుని గావించెను. ఆ భయంకర దృశ్యమును చూచిన మన్మథుని సతియైన రతీదేవి శంకరుని చరణములపైబడి పతిభిక్ష పెట్టమని విలపించినది. వెంటనే త్రిలోకములలో గల సమస్త దేవజాతులవారు ఈశ్వరునితో, ఓ దేవదేవా! మన్మథుడు లేని విశ్వము రసహీనమై సృష్టి వికాసమే అంతరించి పోగలదు. జగత్ప్రభుడైన నీవు మదనుని బ్రతికించి జగత్తులను రక్షింపుము అని వేడుకొనిరి. కరుణాసముద్రుడైన శంకరుడు రతీదేవిపై దయవహించి ఇకపై మన్మథుడు అనంగుడై సర్వలోకములలోనూ సంచరించగలడనియు అతడు రతీదేవికి మాత్రమే సశరీరుడై కనిపించగలడని వరమిచ్చి అందరినీ సంతోషపరచెను. అటుపై శివుడు అటనుండి కైలాసగిరికి వెడలిపోయెను. పార్వతి శివునితోగల తన పూర్వ సంబంధము నెరిగినదై ఈశ్వరునే పతిగా తలచుచు అతి తీవ్రమైన తపస్సు చేయనారంభించెను. అనంతరము ఒకనాడు నారదుడు విష్ణుదేవుని ప్రేరణతో శివుని చెంతకేగి పార్వతీగుణరూప విలాసములను గూర్చి మిక్కిలి అభివర్ణించి చెప్పెను. అంతకు ముందే మదనుని పుష్పబాణ ప్రభావముతో మరులుగొన్న శివుని హృదయమున పార్వతిపై మక్కువ ఎక్కువైనది. తదనంతరము వాణీపతియైన బ్రహ్మ శ్రీశంకరుని యొద్దకు వచ్చి దక్షధ్వర సమయమున దగ్ధమైన శివసతియే పార్వతిగా ప్రభవించినదన్న విషయము తెలిపి ఈశ్వరుని ప్రేమను ఇనుమడింపజేసెను. పార్వతీ కళ్యాణము జరిగిన విషయములను నారదుని వలన వినిన మహావిష్ణువు శివసన్నిధికేగి వారి అభీష్టమును అనుసరించి వివాహ కార్యనిర్వహణ భారమును వహించెను. అదనుజూచి విష్ణువు సప్తఋషులను హిమవంతుని యొద్దకు పంపెను. వారు ఆ పర్వతరాజునకు పార్వతీపరమేశ్వరుల గత వృత్తాంతములన్నింటినీ విశదపరచి వానిని అంగీకరింపజేసిరి. శివపార్వతుల కళ్యాణము నిశ్చయించబడినది. సమస్త లోకములలోని దేవతలందరకు ఆహ్వానము లందించబడినవి. అపూర్వ వైభవముతో లోక ప్రసిద్ధమైన పార్వతీ పరమేశ్వరుల వివాహ మహోత్సవము గావించబడినది. లోకేశ్వరుడైన శివుడు శక్తియగు పార్వతి పాణిగ్రహణము చేయుటచే సమస్త లోకములు వినూత్న శోభలనంది విరాజిల్లినది. పరమపవిత్రమైన ఈ పార్వతీ కళ్యాణగాథను వినువారును పఠించువారును పార్వతీపరమేశ్వరుల కృపతో సమస్త సన్మంగళములను బడేయగలరు. ఇతి షష్టాధ్యాయము సమాప్తం. జై వాసవి.